అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి వినాయక చవితి పత్రి పూజ విశేషముల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక పత్రిలోని విశేష గుణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది. వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఈ పండుగ నిలుస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైర విహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్ల నుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటి నుండి వెలువడే సువాసనలు మనకు మేలు చేస్తాయి. గణపతి పూజ విధానంలో పత్ర సమర్పయామి అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే 21 పత్రాలతో పూజను చేస్తాము. అదేవిధంగా వినాయక చవితి ముందు రోజున తదియ గౌరీ వ్రతం గౌరీదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరీదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది అపమార్గ పత్రం, అంటే ఉత్తరేణి ఆకు. దీనికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిర్వైద్య ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధం ఉందని మనకు తెలుస్తుంది. జ్యోతిష్యంలో ఆకుపచ్చ రంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే అగ్నితత్వానికి రవి, కుజ గురువు, భూతతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు, జలతత్వానికి పిత్తతత్వానికి రవి, కుజ, గురువు, వాతతత్వానికి శని, కఫానికి చంద్రశక్తులుగా శాస్త్రం నిర్వహించింది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం ఉంటుంది. 21 పత్రాలు, వాటి పేర్లు, వాటి వల్ల దూరమయ్యే రోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 21 రకాల పత్రుల యొక్క ఔషధ మూలికల గురించి, అలానే ఈ యొక్క పత్రాలు స్వామివారికి, అంటే వినాయకమయ స్వామివారికి సమర్పించేటప్పుడు ఎలా అర్చించాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మాచిపత్రి మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇల్లు చుట్టుపక్కల రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారణి. మాచిపత్రి ఆకుల్ని నీళ్ళల్లో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి. ఇది చర్మాల రోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధి ఉన్న చోట పై పూతగా రాస్తూ ఉంటే వ్యాధి తొందరలో నివారణ అవుతుందని మనకు తెలుస్తుంది. రక్తపు వాంతులు, ముక్కు నుండి రక్తం కారుటకు కూడా ఈ యొక్క మాచుపత్రి మంచి విరుగుడుగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మాచుపత్రిని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం సుముఖాయ నమః మాచుపత్రి పూజాయామి అని అర్చించాలి. తర్వాత రెండవ పత్రము బృహతి పత్రము. భారతదేశం అంతటా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ బృహతి పత్రము. దీనినే మనం వాకుడాకు, నేలమునగాకు అని కూడా పిలుస్తారు. ఇది కంఠ రోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్లను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, అస్తమా, దగ్గు, సైనటైసిస్ తగ్గిస్తుంది. అరుగుదలను కూడా పెంచుతుంది. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బృహతి పత్రము చూర్ణం దురదలకు, నొప్పులకు కూడా పనిచేస్తుంది. బృహతి పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచుకుంటే నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతి పత్రానికి ఉంది. ఇంకా బృహతి పత్రానికి అనేక ఔషధమైనటువంటి గుణాలు ఉన్నాయి. అటువంటి ఈ బృహతి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజాయామి అంటూ గణపతికి సమర్పించాలి. ఇక మూడవ పత్రము బిల్వపత్రం. దీనినే మారేడు అని పేరుతో పిలుస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి కలవారు రోజు 2 ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పొడి చేసుకొని రోజు 1 చెంచా పొడిని మజ్జిగలో వేసుకొని తాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. తాజా మారేడు ఆకులు
రసం తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్లకలక నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనె, మారేడుకాయలతో చేసిన ఔషధ రసాయనం చెవిటి రోగాన్ని పోగొడుతుంది. మారేడు వేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి కూడా విరుగుడుగా ఉపయోగపడుతుంది. పచ్చి మారేడు కాయలు విరోచనాలను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. మారేడు వేర్లు, ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఈ యొక్క బిల్వపత్రం యొక్క సొంతం. అటువంటి బిల్వపత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజాయామి అంటూ గణపతిని అర్చించి పూజించాలి. ఇక 4వ పత్రము దూర్వాయుగ్మం అంటే గరిక. గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక. ఒక గరిక సమర్పిస్తే చాలు, మహా సంతోషపడతాడు బొజ్జ గణపయ్య. తులసి తర్వాత తులసంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే 2 కోసలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహా ఔషధ మూలిక. గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సమస్యలు, వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను కూడా హరిస్తుంది. చర్మ రక్త సంబంధ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. ముక్కు నుండి రక్తం కారుటకు నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుదుటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి కూడా ఈ యొక్క గరిక ఉపయోగపడుతుంది. ఈ యొక్క గరికను స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గజానాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామివారికి గరికను సమర్పించాలి. ఇక 5వ పత్రం దతురా పత్రం. దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాము. ఉష్ణతత్వం కలిగినది, కఫ, వాత దోషాలను హరిస్తుంది. కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగి ఉంది గనుక వైద్యుని పర్యవేక్షణలో తీసుకోకుండా ఉపయోగించకూడదు. మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని 2 నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దీని యొక్క ఆకులు, వేర్లు, పూలు అమితమైన ఔషధ గుణములు కలిగినవి. అయినా దీని గింజలు మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మ రోగాలకు, చుండ్రుకు ఈ ఉమ్మెత్త ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దత్తూరాన్ని మనం స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం హరసూనవే నమః దత్తూరా పత్ర పూజయామి అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి. ఓం గం గణపతయే నమః. ఇక 6వ పత్రం బదిరీ పత్రం. దీనినే రేగు అని పిలుస్తారు. బదిరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ల పైబడి 12 ఏళ్ల లోపు వయసులో ఉన్న పిల్లలో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఈ యొక్క పత్రాన్ని ఉపయోగిస్తారు. 1 లేదా 2 రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకు తినిపించాలి. కానీ రేగు ఆకులు ఎక్కువ తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది. రేగు ఆకుల గుజ్జును మంచి ఔషధం. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి. అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ఈ యొక్క రేగు ఆకును స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం లంబోదరాయ నమః బద్రీపత్రం పూజాయామి అంటూ గణపతికి బద్రీపత్రాన్ని సమర్పించాలి. ఇక 7వ పత్రం అపమార్గ పత్రం. దీనినే ఉత్తరేణి అని వ్యావహారిక నామంగా పిలుస్తారు. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నివారించబడతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదులలో, హోమాలలో ఉపయోగించడం వలన హోమగుండం నుంచి వచ్చే పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్థూలకాయానికి, వాంతులకు, పైల్స్కి వలన ఎన్నో వ్యాధులకు ఈ యొక్క మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన త్వరగా మానిపోతాయి. నొప్పి కూడా తగ్గిపోతుంది. రాజా ఉత్తరేణి ఆకుల రసం గాయాల నుండి రక్తం కారకుండా అరికడుతుంది. ఉత్తరేణి ఆకులతో తయారు చేసిన ఔషధ నూనెను చెవుడుకు మందుగా పనిచేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులకు కూడా ఈ యొక్క ఉత్తరేణి అనేది పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఉత్తరేణి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గుహాగ్రజాయ నమః అపమార్గ పత్రం పూజాయామి అంటూ స్వామివారికి సమర్పించాలి. ఇక 8వ పత్రము తులసి పత్రము. తులానాం నాస్తు ఇతి తులసి. ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి మొక్క. పరమ పవిత్రమైనది. శ్రీ మహాలక్ష్మి స్వరూపము. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సాంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు మనం చెప్పుకున్నట్లు అయితే కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది ఈ యొక్క తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి వలన దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలలో అనేక ఔషధమైనటువంటి గుణాలు ఉన్నాయి.
కానీ పురాణ కథ ఆధారంగా గణపతిని తులసి దళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదని తెలుస్తుంది. ఈ యొక్క తులసి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గజకర్ణాయ నమః తులసి పత్ర పూజాయామి అంటూ గణపతికి ఈ యొక్క పత్రాన్ని సమర్పించాలి. ఇక 9వ పత్రము చూతపత్రము. చూతపత్రము అంటే మామిడి ఆకులు. మామిడి ఆకులను సంస్కృతంలో చూతపత్రము అని అంటారు. లేత మామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడే వారికి మామిడి లేత చిగురు నుంచి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క చూతపత్రంను స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజాయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి మామిడి ఆకులను సమర్పించాలి. తర్వాత 10వ పత్రం కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అని పిలుస్తాము. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో కింద పడితే పర్వాలేదు, కానీ మరొక చోట దేవుడు ఏమైనా పూజ స్థలంలోనైనా సరే కింద పడితే ఇక పూజకు పనికిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరి ఏ ఇతర ప్రదేశంలో కింద పడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. ఈ యొక్క కరవీర పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం వికటాయ నమః కరవీర పత్ర పూజాయామి అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పిస్తారు. ఇక 11వ పత్రం విష్ణుక్రాంత పత్రం. మనం వాడుక భాషలో అవిష అంటాము. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది. ఆకులను కూరగా చేసుకొని భుజిస్తే రక్త దోషాలు నివారణ అవుతాయి. విష్ణుక్రాంతం మేధస్సుకు పెంచుతుంది. ఈ యొక్క విష్ణుక్రాంత పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంత పత్ర పూజయామి అంటూ స్వామివారిని అర్చించాలి. తర్వాత 12వ పత్రం దామిడి పత్రము. అంటే దానిమ్మ. భారతదేశం అంతటా పెరిగే చెట్టు ఇది. లలిత సహస్రనామాల్లో అమ్మవారికి దామిడి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయటం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. ఈ యొక్క దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసము, అజీర్తి వంటి దీర్ఘ రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దీని ఆకులను నూనె రాసుకొని వాపు ఉన్న చోట కడితే కళ్ళ వాపులు తగ్గుతాయి. ఈ యొక్క దామిడి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం వటవే నమః దామిడి పత్ర పూజాయామి అంటూ స్వామివారిని అర్చించాలి. ఇక 13వ పత్రం దేవదారు పత్రం. ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది. ఈ వృక్షం దేవదారు వృక్షాలను తెచ్చి ఆరబెట్టి తర్వాత దేవదారు ఆకులను తెచ్చి ఆ ఆకులను నూనెలో వేచి కాంచి చల్లార్చిన తర్వాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధిత రోగాలు దరిచేరవు అని చెప్తుంటారు. ఈ యొక్క దేవదారు పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్ర పూజాయామి అంటూ స్వామివారిని అర్చించాలి. తర్వాత 14వ పత్రము మరువక పత్రం. దీన్ని మన వాడుక భాషలో మరువం అంటాము. ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఈ యొక్క మరువం వేడి నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుందని మనకు చెప్తుంటారు. ఈ యొక్క మరువక పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం పాలచంద్రాయ నమః మరువక పత్ర పూజయామి అంటూ స్వామివారిని అర్చించాలి. ఇక 15వ పత్రము సింధువార పత్రం. అంటే వావిలి ఆకు. ఇది తెలుపు, నలుపు అని 2 రకాలు. రెండింట్లో ఏదైనా వావి ఆకులను నీటిలో వేసి మరిగించిన నీటిలో బాలింతకు స్నానం చేస్తే బాలింత వాత రోగం, ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి వాటిని తల మీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి. ఈ యొక్క సింధువార పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం హేరంబాయ నమః సింధువార పత్ర పూజయామి అంటూ స్వామివారికి అర్చించాలి. ఇక 16వ పత్రం జాజిపత్రం. జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజి పూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమాన్ని పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుందని మనకు తెలుస్తుంది. ఈ యొక్క జాజి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం శూర్ప కర్ణాయ నమః జాజిపత్ర సమర్పయామి అంటూ స్వామివారికి అర్చించాలి. ఇక 17వ పత్రం గండంకి పత్రం.
దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాము. థైరాయిడ్ వ్యాధి ఔషధానికి గండంకి పత్రము చాలా ఉపయోగపడుతుందని మనకు ఔషధ శాస్త్రంలో తెలుస్తోంది. ఈ యొక్క గండంగి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం స్కందాగ్రాజాయ నమః గండంకి పత్రం సమర్పయామి అంటూ స్వామివారిని అర్చించాలి. ఇక 18వ పత్రము శమీ పత్రము. దీని వ్యవహారిక నామం చెమ్మి. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు దీని మీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకులను పసరు తీసి దానిని పుండ్లు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు, దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఈ యొక్క శమీ పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం ఇభవక్తాయ నమః శమీపత్ర సమర్పయామి అంటూ స్వామివారికి సమర్పించాలి. ఇక 19వ పత్రము రావి పత్రము. రావి వృక్షం, తులసి లేని ఇల్లు, వేప లేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం. పరమాత్మయే తనకు తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు. రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితి కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయని మనకు తెలుస్తుంది. ఈ యొక్క రావి పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం వినాయకాయ నమః అశ్వత పత్రం సమర్పయామి అంటూ స్వామివారిని అర్చించాలి. ఇక 20వ పత్రం అర్జున పత్రం. దీనినే మనం మద్ది అంటాము. ఇది తెలుపు, ఎరుపు 2 రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాల ప్రదేశ్ ప్రాంతాలలో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. ఈ యొక్క అర్జున పత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం సురసేవితాయ నమః అర్జున పత్ర సమర్పయామి అంటూ స్వామివారిని అర్చించాలి. ఇక 21వ పత్రము అర్కపత్రము. ఇది జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపము. జిల్లేడు పాలు కళ్ళల్లో పడటం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, వాటి నుంచి వచ్చే పాలకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వాటికి ఈ యొక్క జిల్లేడు పూలను వాడుతూ ఉంటారు. ఆయుర్వేద గ్రంథాల్లో ఇలా వాడకం గురించి మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క అర్కపత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం కపిలాయ నమః అర్కపత్ర సమర్పయామి అంటూ స్వామివారికి ఈ యొక్క పత్రాన్ని సమర్పించి అర్చించాలి. ఇలా ఈ యొక్క స్వామివారికి పూర్తి అయిన తర్వాత శ్రీ వరసిద్ధి వినాయక స్వామియే నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి అంటూ మీ యొక్క పూజను ముగించాలి.